కొండ నాలుకకు మందు రాస్తున్నట ఉన్న నాలుక ఊడిపోయిందట. ఆ విధంగా తెలంగాణ రాష్ట్ర సర్కార్ పరిస్థితి ఉందని మనం చెప్పుకోవచ్చు. ఏదైతే రేవంత్ రెడ్డి ఇటీవల చేసినటువంటి ట్రాఫిక్ చలాన్ల అంశం సంబంధించినటువంటి కామెంట్స్ నేపథ్యంలో హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. దానికి సంబంధించి కూడా పూర్తి వివరాలు చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూడొచ్చు, చలాన్లు బలవంతంగా వసూలు చేయొద్దంటూ మరి హైకోర్టు చెప్తా ఉంది. స్వచ్ఛందంగా చలాన్లు చెల్లిస్తేనే తీసుకోండి, వసూలు కోసం వాహనాలను ఆపొద్దు, బైకుల తాళాలు లాక్కోవడం చేయకండి, చలాన్లు పెండింగ్ ఉంటే నోటీసులు ఇవ్వండి, ట్రాఫిక్ పోలీసులకు హైకోర్టు కీలక ఆదేశాలు. ఇక ఇటీవల కాలంలో రేవంత్ రెడ్డి ఒక సభలో మాట్లాడిండు. ట్రాఫిక్ సంబంధించినటువంటి చలాన్లను ఆటో డెబిట్ చేయండి అంటూ కూడా మరి వ్యాఖ్యలు చేశారు. ఎవరైనా వాహనాలకు సంబంధించినటువంటి యజమానులు ఉంటే వాళ్ళ దగ్గర బ్యాంకుకు సంబంధించినటువంటి వివరాలు తీసుకోండి, దానికి బండి రిజిస్ట్రేషన్ పేపర్లను సింకనైజ్ చేయండి, వాటినన్నిటి కూడా చలాన్లు పడ్డ వెంటనే మరి డబ్బులు కట్ చేయండి అంటూ కూడా మరి ట్రాఫిక్ వ్యవస్థకు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో ఉండి మరి చెప్పినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఈ నేపథ్యంలో హైకోర్టు అలా చేయకండి అంటూ మరి మొట్టికాయలు వేసినటువంటి పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. ఇక ఇంతకుముందు ట్రాఫిక్ సంబంధించినటువంటి పోలీసులు అంతా కూడా రోడ్ల మీద బండ్లాపి ఇష్టానుసారంగా మరి ఫైన్లను వసూలు చేసేటువంటి పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. మరీ ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో ఏదైతే ట్రాఫిక్ చలనాలకు సంబంధించి ఎక్కడికక్కడ అడ్డంగా ఉండి వెహికల్స్ వెళ్తూ ఉంటే అడ్డుపడి ఆపి మరి బలవంతంగా తాళాలు లాక్కొని కూడా వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు ఇవ్వన్నా కూడా ఎట్టి పరిస్థితుల్లో వినకుండా వాళ్ళ దగ్గర నుంచి కూడా ఏదైతే చలాన్లన్నీ కూడా క్లియర్ చేసుకున్నటువంటి పరిస్థితి అందరు చూస్తూనే ఉన్నారు. చాలామంది ఫేస్ చేసే ఉంటారు. ఒకసారి ఫేస్ చేసిన వాళ్ళు మరి ఈ హైకోర్టు ఇచ్చినటువంటి ఏదైతే ఆదేశాలు కరెక్టా కాదా అనేది ఒకసారి కామెంట్ చేయండి. ఇక రాష్ట్ర ప్రభుత్వం వివరిస్తున్నటువంటి తీరు మనం చూస్తూనే ఉన్నాం. దీనికి సంబంధించి ఇంకా డెప్త్గా మాట్లాడుకునే ప్రయత్నం ఇక్కడ చేద్దాం. ఇక పెండింగ్లో ఉన్న చలనాలను వాహనదారుల దగ్గర నుంచి బలవంతంగా వసూలు చేయొద్దని ట్రాఫిక్ పోలీసులకు తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. ఇక వాహనదారుల నుంచి పెండింగ్ బలవంతంగా వసూలు చేయొద్దని, పెండింగ్ చలాన్ల వసూల కోసం బైకుల తాళాలు లాక్కోవడం, వాహనాలను ఆపేయడం లాంటివి చేయొద్దని సూచించింది. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పోలీసులంతా కూడా ఏదో క్రిమినల్ని ఆపినట్టు, ఏదో గజ దొంగనో లేకపోతే దోపిడి దొంగనో లేకపోతే రేపిస్ట్ని ఆపినట్టు నడి రోడ్డు మీద ఆపి వాళ్ళని పక్క గుంజుకొని వస్తారు. ఫస్ట్ వాళ్ళ మీద ఉన్నటువంటి వాళ్ళ నెంబర్ ప్లేటు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ట్యాబ్లో ఎంట్రీ చేస్తారు. ఏదన్నా పెండింగ్ అంటే చలాన్లు పెండింగ్లో ఉంటే అవి కట్టే వరకు కూడా వాళ్ళని విడిచిపెట్టేటువంటి పరిస్థితులు మరి ఎక్కడ కూడా ఉండవు. అవన్నీ క్లియర్ చేసుకొని పంపిస్తారు. అంటే అందరికీ వర్తిస్తే రూల్స్ అంటే ఉండవు. ఇక ఏదన్నా లీడర్ పేరో లేకపోతే వాళ్ళకి సంబంధించినటువంటి పోలీస్ అధికారి పేరు చెప్తే పంపిస్తారు. ఇది జరుగుతూనే ఉంటుంది రొటీన్గా. ఒకవేళ